నమస్తే, వెల్కమ్ టు లియో. ఎందుకో అల్లు అర్జున్ని సాక్షి అంత మోస్తుంది అంటే అర్థం కావట్లేదు. మొత్తానికి కుప్పంలో పుష్ప రిలీజ్ టైంకి ఆ థియేటర్ని బంద్ చేసినందుకు ఇది అల్లు అర్జున్ పైన కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటూ మాట్లాడినటువంటి మాటల్ని ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. పుష్ప 2 ఒక పెద్ద సంచలనం కింద మారింది అనుకోవచ్చు. కాకపోతే రిలీజ్కి ముందు ఒక టాక్ ఉంది, రిలీజ్ తర్వాత మరొకలాగా మారింది అన్నట్టు అర్థమవుతుంది. అయితే దీని గురించి ఏదైతే ఏపీలో కుప్పంలో అంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఒక థియేటర్ని పుష్ప రిలీజ్ చేస్తున్నందుకు పూర్తిగా సీజ్ చేసేశారు అంటూ కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. దీన్ని భుజస్కంధాల మీద వేసుకుంది సాక్షి మీడియా. సో దీన్ని నిజంగా పుష్ప రిలీజ్ చేస్తున్నందుకే ఆ థియేటర్ని ఆపేశారా, సీజ్ చేశారంటే ఏం చెప్తారు? అంటే సినిమా విషయంలో రాజకీయాలు తీసుకురావడం అనేది అసలు కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే రాజకీయాల చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా పుష్ప 2కి అంటే ఏదో ఒక రూపంలో వార్తల్లో ఈ విధంగా పుష్ప నలగాలనే, లేకపోతే బాబు గారి మీద బురద చల్లాలనే, వీళ్ళ మధ్యలో చిచ్చు పెట్టాలనే. ఎందుకు ఇప్పుడు ఇట్లాంటివే ఒకటి కాదు, చాలా రకాలుగా ఒక వర్గం ఏమో ఈయన మోయటం, ఇంకో వర్గం ఏమో ఇంకో రకంగా బిహేవ్ చేయటం. ఇట్లా ఏమవుతుందంటే ఇది ఒక వార్లాగా తయారైంది. చాలా రకాల సంఘటనలు పుష్ప 2 తర్వాత చాలా పరిణామాలు ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. మరి అట్లాగే నేనేమో ఒక రాజకీయ పార్టీ భుజాన వేసుకుని మోస్తుందని విమర్శలు కూడా ఎక్కువ వచ్చేసినాయి. అందులో భాగంగానే ఆ కుప్పలో థియేటర్కి ఏంటంటే ఆ యజమానికి రకరకాల సమస్యలు ఉండి ఏదో జరిగి ఉండొచ్చు, దాన్ని పట్టుకుని అదేనండి. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే పెడతాలు తీయటం అనేది ఎక్కువైపోయింది. ఎప్పుడు దొరుకుతారా, ఎవరు దొరుకుతారా, ఒక నిజాన్ని అబద్ధం చేయొచ్చు, అబద్ధాన్ని నిజం చేయొచ్చు. మీడియా చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అనడానికి ఉదాహరణ ఏంటంటే సోషల్ మీడియా వస్తే ఇంకాస్త ఎక్కువ అవుతుంది. మీడియాలో కాస్త బ్యాలెన్స్ చేసుకుని మీడియాలో రాతలు వస్తాయి. కానీ మీడియా సోషల్ మీడియాకి కూడా ఆ గీత అనేది చెరిగిపోతుంది. మీడియా కూడా సోషల్ మీడియా లాగా మారిపోయే వ్యవస్థ వచ్చేసింది. దాంతో అసలు జనాలు కూడా అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అది అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఈ సినిమాలో నిజంగానే ఏదైతే వైసీపీకి కొమ్ము కాస్తున్నాడు అల్లు అర్జున్ అంటూ వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, లేదా అల్లు అర్జున్ పలికినటువంటి యొక్క కొన్ని డైలాగులు కావచ్చు, ఖచ్చితంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఏదైతే ఎవరికి బాసు, నీకు, నీ తమ్ముడికి, నీ కొడుక్కి బాస్ నేనే అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క డైలాగ్ మాత్రం చాలా పెద్ద సంచలనం కింద మారింది. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఒక పార్టీకి అల్లు అర్జున్ అలా వెళ్తే అతనికే నష్టం. అది ఆ విషయం తెలియని వ్యక్తి ఏం కాదు. అలాగే డైలాగుల పరంగా చూసుకుంటే రైటర్ రాసిన డైలాగ్ ఒకటైతే దాన్ని బయటికి తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నది ఒకటి. ఇప్పుడు ఎవడి బాస్ అనే మాటని అలా కాకుండా ఇంకోలాగా చెప్పిన డైలాగు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది అంతా ప్రతి వాళ్ళు వాట్సాప్లో పంపిస్తున్నారు. ఈ డైలాగ్ ఇది, నీ తమ్ముడికి నేనే బాసు, నీ కొడుక్కి నేనే బాసు, ఇలా అంటూ ఎవరు నోట విన్నా ఈ బాసులు మాటలే. అంటే చిరంజీవిని బాస్ అంటారు కాబట్టి అంటే సినిమాలో బాస్ అనే పేరుతో డైలాగ్ రాయకూడదా చెప్పండి? అంటే అలా కాదు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీకి బాస్ అని చెప్పి పిలుస్తున్న బాస్ వద్దు అని చెప్పేసి అంటున్నది మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన అనుకుంటున్నారా బాస్ అని? ఆయన అనుకోకపోయినా ఖచ్చితంగా బాస్ అనేటువంటి ఒక స్టేచర్ని మాత్రం తెలుగు ఇండస్ట్రీ ఆయనకి కట్టబెట్టినట్టుగా పెద్దన్న అనండి. లేకపోతే బాసు అంటే మళ్ళీ అది పెద్ద లాస్ అవుద్ది. కానీ ఇప్పుడు బాస్ అనే డైలాగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఖచ్చితంగా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో బాస్ ఉన్నంత మాత్రాన చిరంజీవి గారిని ఉద్దేశించి రాస్తారు. ఎలా అనుకుంటారు? బాస్ అని పెట్టాను అనుకుంటుంటే ఏంటి బాస్ అని ప్రతి వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో కూడా బాస్ అనే మాటలు మాట్లాడుతున్నారు. ఈ మధ్యన ప్రతి ఒక్కరు అది కాదు బాస్ అని ఫోన్ మాట్లాడుతున్నా బాస్ అంటున్నారు. అంటే ఏ బాస్ అనుకోవాలి? ఇప్పుడు మెగా బాస్, ఆయన మెగా బాసు. గతంగా ఎప్పుడైనా సరే మనం బాస్ అని మనం కూడా ఫీల్ అవ్వకూడదండి చెప్పాలండి. అంటే చిరంజీవి గారికి కూడా బాస్ అనేటువంటి అనిపించుకోవడం కరెక్ట్ కాదంటారా? ఆయన అనిపించుకుంటున్నాడా? ఎలా అనిపించుకుంటారో? వ్యక్తిగా స్థాయికి ఎదిగిన వ్యక్తి, ఒదిగి ఉండే వ్యక్తి నేను బాస్ని అంటే లోపల ఆనందపడతారు ఉంటారు ఆయన చెప్పండి. అలాంటి మెంటాలిటీనా? కాబట్టి తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం ఖచ్చితంగా చిరంజీవి బాస్గా అనుకుంటున్నారు చెప్పండి. ఖచ్చితంగా చిరంజీవి గారు బాస్ అనుకుంటున్నారు మీరు? అందరూ కూడా గతంలో కూడా మనం చూస్తే గతంలో సినిమాలు కూడా చూస్తే మనం చూసుకుంటే బిగ్ బాస్ అనే సినిమా చేశారని తెలుసండి నాకు. బిగ్ బాస్ అనేది సినిమా చేశారని తెలుసు. కానీ కొంతమంది ఎన్టీ రామారావు గారు అన్నగారు అంటారు, ఈయన బాస్ అని అంటారు. కానీ ఆ బాస్ అని పోనీ అన్నారు, ఒప్పుకుందాం పోనీ ఆయన మన బాస్గా ఫీల్ అయ్యి పోనీ అనుకుంటున్నాం. కానీ సినిమాలో బాస్కి ఈ బాస్కి ఏంటి సంబంధం చెప్పండి?
అంటే ఇంత చర్చ వస్తుందని చెప్పి అల్లు అర్జున్ అనుకోవచ్చు అంటారా, లేదంటే గ్రహించి కూడా అనాలనే ఉద్దేశంతో అన్నారా అనేటువంటి మాత్రం చర్చ జరుగుతుంది దీని మీద మీరు? ఇప్పుడు సాధారణంగా రైటర్లో డైరెక్టర్ ఏం చెప్తే అది రాస్తారు. ఒక విధంగా హీరో మార్చమంటే మార్చే అవకాశం ఉంటుంది. అప్పుడు దీని మధ్యలో మళ్ళీ అసలుగే రాజుకుని చిచ్చుని అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మీరు మళ్ళీ దాంట్లో బయట నడుస్తున్న చర్చ, ఎందుకంటే నిజంగా ఇంత పెద్ద చర్చ అవుతుంది అని ఎప్పుడైతే అల్లు అర్జున్ ఆ డైలాగ్ విన్నప్పుడు అనిపించలేదని చెప్పేసి అంటారా, లేదా అనుకుని కూడా సరే ఏం కాదని చెప్పేసి అనే డైలాగ్ వాడారంటే ఏమంటారు? దీనివల్ల ఏం జరుగుతుంది తెలుసండి, సినిమాకి ఇంకా మరింత పబ్లిసిటీ జరుగుతుంది. ప్రమోషన్ వర్క్ ఎట్టాగో అయిపోయింది, 2 రోజులు ప్రమోషన్ వర్క్ అయిపోయింది. రేపు శనివారం ఆదివారం కూడా రేపు ఆదివారం కూడా కలెక్షన్ వచ్చేస్తాయి. సోమవారం నుంచి కలెక్షన్ రావాలి కాబట్టి ఇంకా కాస్త ఇది ప్రచారం చేసుకుంటే ఏంటో అసలు ఈ బాస్ కూడా ఏంటి చూద్దాం అని చెప్పి కూడా వెళ్తారు. వీళ్ళు కావాలనే మన ఇద్దరం కూడా కలిపి ఈ సినిమాకి ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసామనే ప్రమాదం కూడా ఉంది. అయితే ఎందుకని సాక్షి కావచ్చు లేదంటే మనకు వైసీపీ మీడియా చాలా వరకు ఈ యొక్క మూవీని ప్రమోషన్ చేస్తుంది అంటే ఏం చెప్తారు? అసలు కార్యక్రమం వదిలేసేసి కొత్తలు ఎందుకు పట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఒక పక్కన ఆ తొక్కేసలాట్లు ఆ మహిళ చనిపోవడం అనేది విషాదకరం. అసలు అంశం అది. ఆవిడకి నష్టపరిహారంగా ఆయన 20 లక్షలు పట్టించడం అది మంచి ఊరటనిచ్చే అంశం. కొంత ఆ నష్టం పూడ్చలేనిది. తన వ్యక్తిగతంగా ఆయన 25 లక్షలు ఇవ్వడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఇది ఊహించలా, ఎవరో చనిపోవాలని ఎవరు అనుకోరు, ఏదో జరిగింది, పొరపాటు జరిగింది. అది వదిలేసి దీంట్లో ఎవరు బాసు ఇట్లాంటివన్నీ మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్కనే జరుగుతుంది, రోమ్ తగలబడుతుంటే నీరు ఫీడీలు వాయించినట్టుగా ఉంది వ్యవహారం చూస్తుంటే. అంటే గతంలో మనం చూసుకుంటే అల్లు అర్జున్ వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పులు అయితే వచ్చాయి. అంతకుముందు అసలు అల్లు అరవింద్ గారిని మీకు గాడ్ ఫాదర్ లాగా మీరు చెప్తారా, లేదా చిరంజీవి అంటే నో డౌట్ ఖచ్చితంగా చిరంజీవి అనే మాటలు మనం వింటూనే ఉంటున్నాం. ఇప్పటికీ సోషల్ మీడియా బాగా సర్క్యులేట్ అవుతూ వస్తుంది. కానీ ఎందుకని ఈరోజు అల్లు అర్జున్ మనం ఆహా వేదిక మీద 2 ఎపిసోడ్లలో కూడా ఎక్కడ కూడా చిరంజీవి గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ చెప్పలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఇప్పటికీ అవును ఇది జరిగింది నిజంగా మీరు అట్లా అనుకుంటే ఇదేం కాదు మీ అందరం ఒకటే అని ఎందుకు చెప్పలేకపోతున్నా అల్లు అర్జున్ అంటే ఏం చెప్తారు? నేను చెప్పను బ్రదర్. అది సమాధానం అల్లు అర్జున్ అనుకోవాలా మీది అనుకోవాలా? నాదే అనుకోండి బ్రదర్, చెప్పను బ్రదర్. దీనికి సరే ఇట్లా ఏమంటారు సినిమాలో ఉన్నట్టుగా అదే యాటిట్యూడ్ని బయట కూడా మెయింటైన్ చేయడం కరెక్టే అనుకోవచ్చా? అది యాటిట్యూడ్ అని మీరు అనుకుంటున్నారా? అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు బయట జరుగుతున్న చర్చ కూడా మీరు చూస్తూనే ఉన్నారు కాబట్టి నిజంగా అల్లు అర్జున్కి యాటిట్యూడ్ వల్లే ఇప్పుడు ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. ఏమంటారు? అంటే కొంతమంది మాట తీరండి పెళుసుగా ఉంటుంది సాధారణంగా. నేను అనుకోవడం ఏంటంటే కొద్దిగా ఏమన్నా అట్లాంటి ఏమన్నా కొద్దిగా వచ్చి ఉండొచ్చామో, కానీ నేను అనుకోవడం అతని మెంటాలిటీ అయితే అది కాదండి, చెప్తున్నా కదా. కానీ ఎందుకని ఇప్పటిదాకా చిరంజీవి గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ ఎందుకని మాట్లాడడం లేదు? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నారేమో. చిరంజీవి గారు స్వయం కృషితో ఎదిగారండి. ఈయనకేమో ఫాదర్ ఉన్నారు, గాడ్ ఫాదర్ లాంటి చిరంజీవి గారు ఉన్నారు అనుకుందాం. పోనీ నేను కూడా నా ఇండివిజువాలిటీతో నా టాలెంట్తో నేను ఎదగాలి ఉండొచ్చు కదా. అది కానీ అట్లా అని చెప్పి చిరంజీవి గారిలో ఉన్నటువంటి లక్షణం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పి, కానీ ఈయన ఎదిగే కొద్దీ అందరినీ మర్చిపోవడం కావచ్చు, లేదంటే ఆయన ఎవరిని బేస్ చేసుకుని వచ్చారనేది కూడా మర్చిపోతున్నారా, గ్రహించడం లేదంటే ఏమంటారు? కొంత ఎప్పుడైనా సరిగా ఎదిగే కొద్దీ మనం మారాలి. కంపల్సరీగా ఏ వ్యక్తి అయినా మార్పు అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, మనం ఏం మాట్లాడినా. అంతేగాని ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఏంటంటే వన్యమాగదులు ఉంటారు, పక్కన ఉన్న వాళ్ళు ఎగదోసి బ్యాచ్ ఉంటారు. ఆ ఎగదోసి బ్యాచ్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు హయాంలో నుంచి కూడా ఉన్నారు. వీళ్ళేంటి స్వలాభం కోసం చిచ్చు పెట్టే టైప్ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఎక్కేస్తూ ఉంటారు. అర్థమైందా? ఈ బ్యాచ్ల వల్లే ఇట్లాంటి అపోహలు అపార్థాలు వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడ మోయటం, అక్కడి నుంచి ఇక్కడ మోయటం. ఒక సంస్థలో ఎట్లా మోస్తూ ఉంటారో ఒక వ్యవస్థలో కూడా అలాగే మోస్తూ ఉంటారు. ఆ బ్యాచ్ వరకు దూరంగా ఉండటం మంచిది అల్లు అర్జున్. అయితే మన ఇద్దరం కూడా డిస్కస్ చేసినటువంటి ఒక దాంట్లో చూసాం, అల్లు అర్జున్ సంబంధించి ఆహా వేదిక మీద ఖచ్చితంగా ఫస్ట్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గురించో చిరంజీవి గారి గురించో లేదా గాడ్ ఫాదర్ అని చెప్పేసి అనడమో, బాస్ అనడమో, లేదా వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇష్యూస్లో, కానీ ఎక్కడ కూడా రాజకీయ ప్రస్తావన మీదనే ఆయన దెబ్బతిన్నాడు లాస్ట్ టైం కూడా. సో ఆ అంశం కూడా తీసుకురాకుండా ఉంచారు అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే అనవసరమైన రాజకీయాలు అవసరం లేదనుకున్నా ఉండొచ్చు, ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక వివరణ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ షోలో. ఎందుకంటే అల్లు అర్జున్ని ఒక రాజకీయ పార్టీకి కట్టేశారు, దాన్ని కూడా ఆయన విమర్శిస్తలేదు. అందుకనే ఇట్లా షో నిర్వహించేటప్పుడు ఇప్పుడు హోస్ట్గా బాలయ్య బాబు కూడా అభిమానులు ఉంటారు. ఖచ్చితంగా చాలామంది షో చూసేవాళ్ళందరూ ఈ ప్రశ్న వస్తుంది అనుకుంటారు. కానీ ఎడిటింగ్ చేస్తారో, ఎడిట్ చేస్తారో అని అనుకోరు ఎవరు. ఒకవేళ జరిగి ఎడిట్ చేసి
పక్కన పెట్టారా సొంత ఓటీటీ కాబట్టి అలాంటిది ఏమైనా జరిగిందా? మరి షో పెట్టాలన్నప్పుడు ప్రేక్షకులు కోరుకునే సమాధానం రావాలి కదా, అది పెట్టకపోవడం అనేది ప్రధాన లోపం. అది ఖచ్చితంగా మన అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఆ ప్రస్తావన ఉండాలి. అంటే మొత్తానికి అల్లు అర్జున్ గతంలో పోల్చుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ లాగా ఉన్నాడా, మారాడా లేదా అంటే ఏం చెప్తారు? అతను మారడండి. అంటే అతని తత్వం అది కాదు. నేను చెప్తున్నా కదా, ఎక్కడో ఏదో తేడా జరిగింది, ఆ తేడా ఏంటి అనేది పట్టుకోవాల్సిన అవసరం ఉంది. పక్కన ఉండే వాళ్ళ జరుగుతుందా? జనరల్గా నేను స్టార్టింగ్ నుంచి షూటింగ్లో చూసే బిహేవియర్ కానీ, అల్లు అరవింద్ గారి అబ్బాయి ఇతనిలో ఏదన్నా పొగరు ఉందా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. నాకు పరిచయం లేకపోయినా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అతను వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాడో. ఎందుకంటే మనం ఎవరో తెలియక నేను చెప్పుకోను కూడా, నేను సోన్స్ అని చెప్పుకొని నేను చూసుకొని అబ్జర్వ్ చేస్తాను ఫస్ట్ ఆ వ్యక్తిని. అది చూశాను, నేను గమనించాను వచ్చిన కొత్తలో. అది చిరంజీవి గారి అబ్బాయిలో కూడా ఆ తత్వం లేదు, ఇతనిలో కూడా ఆ తత్వం లేదు. కొంత ఏంటంటే ఆ చిరంజీవి గారిని చూసి ఆ ప్రభావం రామచంద్రకి వచ్చి ఉండొచ్చు. మొత్తానికైతే ఏదైనా కానీ అతను అలా ఉండేవాడు కాదు. ఈ మధ్య కాలంలోనే జరుగుతుంది ఇది. అవును. సో మొత్తానికి పుష్పరాజ్ తగ్గేదేలే అంటున్నాడు, ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. అయితే మొత్తానికి భవిష్యత్తులో కూడా తగ్గడా అంటే ఏమంటారు? ఒకసారి మనం ఎదిగే కొద్దీ మనం తగ్గాలండి. తగ్గుతూ ఉండటమే మంచిది. మనం ఎంత ఎదుగుతున్నా కానీ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయినా, గ్లోబలే కదా ఆఖరికి ఇంకేమైనా పైన ఉందా? ఏమైనా స్టార్ దీనికి గ్లోబల్ తర్వాత ఏమైనా పైన ఉందా? ఐకాన్ స్టారు, గ్లోబల్ స్టారు. అంటే మన భూ ప్రపంచం మీద చూసుకుంటే, అంటే ఐకాన్ అంటే ఇక ఈ భూ ప్రపంచం అంతానా అనుకోవచ్చా? గ్లోబల్ అనుకోవచ్చా? లేకపోతే వేరే గ్రహం మీద ఉంటే అక్కడ కూడా ఇండస్ట్రీ ఉంటే దాన్ని దీనికి కలిపి ఇంకొక పదం. ఎందుకంటే గ్రహాంతరవాసులు ఉన్నారంటారు కాబట్టి అక్కడ ఒక ఇండస్ట్రీ డెవలప్ అయిపోతే ప్యాన్ ఇండియా సినిమా కాస్త ప్యాన్ వరల్డ్ అయిపోయి, ప్యాన్ వరల్డ్ కాస్త ప్యాన్ యూనివర్సల్ సినిమాగా మారితే మరి అప్పుడు ఏ స్టార్లు పెట్టుకుంటారో తెలియదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి భవిష్యత్తులో సరే అల్లు అర్జున్ తగ్గడా అనేది చూద్దాం మరి. నమస్తే అండి.